మొత్తం మనం చూస్తా ఉన్నాం. రీసెంట్‌గా ఒక 1 వీక్ నుంచి అయితే ఇదే అంశం నడుస్తా ఉంది. తెలంగాణలో జనసేన పార్టీ పెట్టుకోవద్దా? ఇది రాజ్యాంగబద్ధం. మాకు ఆ హక్కు కల్పించింది రాజ్యాంగం అని చెప్పేసి జనసేన నాయకులు అంటా ఉన్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఒక తెలంగాణ నాయకుడు ఒక్కటమ్మా, రాజ్యాంగం అందరికీ రైట్ ఇచ్చింది. పెట్టుకోవద్దు అని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. 119 నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేయొచ్చు, మీ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకూడదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని తప్ప. శాంతి భద్రతల విషయంలో మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మీరు ఒక మంచి పదవిలో ఉన్నారు. బాధ్యత డిప్యూటీ సీఎం అంటే నాటేజు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పదవిలో ఉన్నారు. మీరు ఒక జనసేన పార్టీకి అధ్యక్షులు. మీ కార్యవర్గం, మీ కార్యకర్తలు ఎవరు మాట్లాడినా కూడా అది పూర్తిగా బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. కాబట్టి 13 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, కానీ తెలంగాణ కళ 60 సంవత్సరాలు. ఈ తెలంగాణ కోసం ఎంతోమంది బలైపోయింది, ఎంతోమంది ప్రేమతోని, ఎంతోమంది నిద్రాహారాలు మానేసి 1200 మంది చచ్చిపోయిండు. జర్నలిస్టులకు ఎండకెండి వానకి నాని తెలంగాణ నా తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి అహర్నిశలు పనిచేసిన వ్యక్తుల్లో ఇంకా కూడా మాకు ఇప్పుడే నవనిర్మాణం, ఇప్పుడే తెలంగాణ వచ్చిందనే విధంగా తెలంగాణ అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అనేది మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎవరైనా స్వేచ్ఛగా బతకొచ్చు, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయం పాటించాలి, రెచ్చిపోకూడదు. మీరు తెలంగాణ వాళ్ళే, మీరు ఒక పార్టీలో ఉంటున్నారు, ఇంకో పార్టీ ఇంకా మొత్తం మేమే మాదే తెలంగాణ కాదని కాదు. తెలంగాణలో మీరు కూడా ఇక్కడ తెలంగాణ వాసులే. కానీ రెచ్చగొడితే ఎట్లా చెప్పండి తమ్ముళ్ళు? రెచ్చగొట్టకుండా శాంతియుతంగా మాట్లాడాలి. ఒక పెద్ద లేదు, ఒక చిన్న లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు పోటీ చేయండి తమ్ముడు. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? ఎవరు వద్దని మీకు చెప్పట్లేదే. మీరు పార్టీ పునర్నిర్మాణం అంటే మీరు పార్టీ 13 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఇప్పటివరకు జనసేన పార్టీ కొన్ని దగ్గర పోటీ చేసినాం అంటున్నారు, కానీ అంత పెద్దగా ఎక్కడ ప్రభావం కూడా లేదు. మీరు పూర్తిగా జనసేన పార్టీ పోటీ చేయొచ్చు, మీ కార్యవర్గం ఉండొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఒకటే కదా, తెలంగాణ ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలు వేరు, జీవితం వేరు, రాజకీయాలు వేరు. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే అభిమానం అనేది కూడా అడ్డు ఉండాలి. మీరు అభిమానంగా ఏం చేస్తున్నారంటే అభిమానాన్ని తెలంగాణకు రుద్దుతున్నారు. అభిమానం అనేది ఎవరికి హీరో అండి? మీ కుటుంబంలో మీరు మీ భార్యకి హీరో, మీ తల్లికి హీరో, మీరు మీ కుటుంబానికి జవాబుదారి. ఎవరి గురించో మీరు రెచ్చిపోయి మీరు తొందరపడ్డారనుకోండి, మీ కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆత్మాభిమానం అనేది, అభిమానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. రాజకీయాల కోసం రాజకీయం చేయండి, కానీ రెచ్చగొట్టే వివాదాస్పదలు చేసినప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ కానీ, అక్కడున్న ఆంధ్ర గవర్నమెంట్ కానీ శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఎవరికి ఏం జరిగినా కూడా, ఈవెన్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఏం జరిగినా మా బాధ్యతనే ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ రాష్ట్రం నుంచి అయినా ఇక్కడ వచ్చి హైదరాబాద్ రాజధానిలో ఎన్నో మంది బతుకుతున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ టార్గెట్ కాదు. దయచేసి మీరందరూ డైవర్ట్ చేస్తున్నారు. మేము పెట్టుకోవద్దా, మేము చేయొద్దని ఎవరు చెప్పలేదండి. మీరు శాంతియుతంగా మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీరు పోటీ చేయండి, మీరు ఏదైనా చేయండి, వద్దని ఎవరు చెప్పట్లేదు. కానీ ఇక్కడ తెలంగాణ, మా తెలంగాణ, ఆంధ్ర అనేది మళ్ళీ తీస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే 1200 మంది తెలంగాణ విద్యార్థులు చనిపోయినారు ఇక్కడ కుటుంబాలు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు కోల్పోయినాయి. ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమందికి అవకాశం ఇచ్చిన అందరినీ గుర్తించలేకపోయారు. గద్దరన్ననే ఉన్నారు. గద్దరన్నని అసలు ఇవాళ కేసీఆర్ గారు మరి పట్టించుకునే పరిస్థితులే. అందశ్రీ గారు ఉన్నారు. ఇప్పుడు విమలక్క కూడా ఎన్నో ఉద్యమాలు చేసింది. విమలక్క కాలి గజ్జ కట్టుకొని తెలంగాణ ఉద్యమాలు ఉధృతంగా చేసింది. అయితే ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుంటే గద్దర్ గారి విషయంలో అయి ఉండొచ్చు, లేదంటే అందశ్రీ గారి విషయంలో అయి ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే చిత్తశుద్ధి చూపించడం లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఘాట్ల వద్ద కూడా అంటే ప్రభుత్వం ప్రణాళికలు సరిగా లేవనేటటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. లేదు నాన్న, తప్పకుండా చిత్తశుద్ధి అనేది మనసులో ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి పెద్దపీట అనేసి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ కానివ్వండి, వాళ్ళ కూతురికి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే కాదైన తర్వాత ఇప్పుడు చైర్మన్ కూడా సాంస్కృతిక శాఖ ఇచ్చిండ్రు. అందశ్రీ గారిని గుండెల్లో పెట్టుకున్నాం, అట్లాంటిది ఏముండదు. ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ కూడా వేసి దానికి చైర్మన్ కోదండరామ్ గారు కూడా వేశారు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండండి. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ పట్టించుకోలేదు. ఆయన ఉద్యమం చేసినప్పుడు ఆయన బయటకు వస్తేనే ఉద్యమకారులందరూ బయటకు వచ్చి, ఆ సందర్భాలలో చాలామందికి తెలంగాణ మనమందరం ఒకసారి గుర్తించాలి. జర్నలిస్టుల పాత్ర ఎంత అమోఘమైంది తెలుసా తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళు ఎండకెండి వానకనాని ఉస్మానియా యూనివర్సిటీలో
జర్నలిస్టులు ఏ రకంగా ఇవాళ ఉద్యమాలు చేసి ఇవాళ ఉద్యమాలు చేస్తే దేశవ్యాప్తంగా తెలిసింది జర్నలిస్టుల పుణ్యానని. జర్నలిస్టుని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాలి. జర్నలిస్టులు అందరూ చదువుకున్న వాళ్ళు, గొప్పోళ్ళు, అంటే ధనవంతులు గారు, పేదరికానికి పేదరికమే ఉన్నదేమో కానీ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు. నా తెలంగాణ నవ తెలంగాణ ఇట్లా సాధించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్యమాన్ని ఉధృతంగా చేసిండ్రు. వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి గత ప్రభుత్వం డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క జర్నలిస్టులని పట్టించుకోవాలి, పట్టించుకుంటారు. మీకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఏదున్నా కూడా ప్రజలకి వారధిగా జర్నలిస్టులు ఉంటారు. జర్నలిస్టులకు నేను రెస్పెక్ట్ చేస్తాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆ విషయంలో ఎవరు అవునన్నా కాదన్నా జర్నలిస్టులు లేకపోతే ఇక్కడ మేము మాట్లాడిన వాయిస్ దేశవ్యాప్తంగా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇదే అంశం గురించి చూసుకున్నట్లయితే గనక పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టినటువంటి మీటింగ్ లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరి జాగీర్ అన్నటువంటి క్వశ్చన్ కి సమాధానం ఏం చెప్తారు ఒక తెలంగాణ బిడ్డగా? ఒక్కటమ్మా, నేను అదే చెప్పాను, ఒక బాధ్యత గల వ్యక్తులు మనం మాట్లాడేటప్పుడు మనం ఒక బాధ్యతలు ఉన్నాం. మనం అల్లాటప్ప వాళ్ళం కాదు. ఒక డిప్యూటీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడు, ఎదుటోళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి తేడానికి ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు మీరే అన్నారు, తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అన్నారు. మీరు ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాని కాదు, మీరు ఎక్కడైనా పోటీ చేయండి. కానీ ఇలాంటి రెచ్చగొడితే ఏమవుతుందంటే మా తెలంగాణ అన్నప్పుడు మా ఆంధ్రానే వాళ్ళు అంటారు, మా తెలంగాణ అని వాళ్ళు అన్నారు కదా. వాళ్ళకి తెలుసో తెలియక ఏదన్నా అన్నా కూడా మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా సమన్వయం పాటించి మీ పార్టీలో నాయకులు ఎవరైనా రెచ్చగొట్టినా కూడా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా మీరు ఖండించాలి. అప్పుడు ఒక ఉందాతనం ఉంటుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా పరంగా మేమందరం అభిమానులమే. 2 గంటల సినిమా వేరు, రాజకీయాలు వేరన్నా. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, మీరు నిజమైన రాజకీయాలు చేయాలనుకుంటే రెచ్చగొట్టొద్దు. సమన్వయం పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 60 సంవత్సరాలు కలలు కన్న తెలంగాణ ఇవాళ తెలంగాణ నుంచి మీరు గతంలో పోటీ చేయలేదు. ఎవరో ఎక్కడో పోటీ చేసినామని చెప్తున్నారు కానీ అది పెద్ద తెర మీద కూడా రాలేదు. మీరు పోటీ చేయండి, ఎన్నో ఉన్నాయి పార్టీలు, ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. దాంట్లో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వీళ్ళంతా కూడా జాతీయ పార్టీలే కదమ్మా. ప్రధానంగా చూసుకుంటే గనక ఇదే అంశంలో పవన్ కళ్యాణ్ గారిని మాది ఈ తెలంగాణ గడ్డ అని చెప్పేసి రెస్పాండ్ చాలా పెద్ద ఎత్తున అయ్యారు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరూ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? తప్పకుండా అమ్మా. తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది ఎందుకు చనిపోయినరు? వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టేసి ఒక తెలంగాణ బిడ్డగా కొంతమందికి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళని వెల్కమ్ చేస్తాం. నేను అందుకే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే ఉన్నారు ఫ్యాన్స్. జై రేవంత్ అన్న, రేవంత్ అన్న, రేవంత్ అన్న అంటున్నారు. ఎవరికి వాళ్ళకే ఉంటుంది. నేను చెప్పేది అంటే అభిమానం అనేది అద్దు ఉండాలి. నేను అనేది ఏంటంటే ఇంట్లో గెలిచి రచ్చగెలువు. ఈ అభిమానం అనేది కూడా మీరు కొంచెం తొందరపడ్డారనుకోండి మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అభిమానం అనేది 100% ఏ నాయకులకైనా ఉంటారు. అభిమానాలు కాదని, కానీ మన తెలంగాణ పిల్లలకు ఉంటుంది కొద్దిగా. ఆంధ్ర వాళ్ళకు ఉండదా అండి? మహారాష్ట్ర వాళ్ళకు ఉండదా? కర్ణాటక వాళ్ళకు ఉండదా? తమిళనాడులో మొన్న విజయ్ గారిని ఎట్లా గెలిపించారు? ఎవరి ప్రాంతం వాళ్ళకి ఉంటుంది, ఎవరి ప్రాంతం వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది నా తెలంగాణ అనడానికి. నా తెలంగాణ అని అంటారు. నా ఆంధ్రాని వాళ్ళు ఎట్లా నా తెలంగాణ మన పిల్లలు విద్యార్థులు అంటారు. ఎందుకంటే కొంతమంది కొన్ని భావాలు ఉంటాయి. ఆ భావాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది. ఆంధ్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈ తెలంగాణ ఆంధ్ర అంశంలో ఏం చెప్తారు ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ? ఏం లేదు, సమన్వయం పాటించాలి. మీరు తెలంగాణలో మీరు ఉండొచ్చు, మీకు 100% మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకుండా మీరు శాంతియుతంగా ఉండండి. మనం పోవచ్చు. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది అన్ని రాష్ట్రాల నుంచి ఉంటున్నారు. అందరి బాధ్యత మేము వహిస్తాము. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరిగితే ఇది ఆంధ్ర వాళ్ళకి జరిగింది, మాకేం అవసరం గవర్నమెంట్ చెప్పదు. ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా మనం అందరం కలిసి పరస్పరము మంచిగా ఉండాలి. కానీ ఇట్లా నీ పార్టీ నా పార్టీ అని చెప్పేసి రెచ్చిపోయి అదే అయిపోతుంటే ఏమవుతుంటుందంటే మళ్ళీ తెలంగాణ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మళ్ళీ తెలంగాణ వెనకకి వెళ్ళిపోతుందేమంటారు. నిజంగా మీరు అందరూ కూడా ఎవరు నమ్మొద్దు. 12 సంవత్సరాల నుంచి మన తెలంగాణను ఎవరు విడగొట్టరు. దయచేసి సమన్వయం పాటించండి. ఇక్కడ జనసేన కార్యకర్తలు కానివ్వండి, రేవంత్ అన్న ఫ్యాన్స్ కానివ్వండి, ఇక్కడ బీజేపీ కానీ, ఇక్కడ టీడీ రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయకండి. అందరం కలిసి అన్నదమ్ములా కలిసి ఉందాము. అందరికీ న్యాయం చేయాలి. నిజంగా ఇలా తెలంగాణ ఉద్యమకారుల వాళ్ళ కళ సహకారం కావాలి అంటే మనం అందరం కలిసి పనిచేయాలి.
రాజకీయాలు చేయాలి కానీ వ్యక్తిగత రాజకీయాలు ఎవరు చేయకూడదు. వ్యక్తిగతం అనే జీవితాలను మనం బయటికి తీసుకురాకూడదు. ఎవరి ఫ్యామిలీని మనం ఇక్కడ ఎంటర్ చేయొద్దు. విమర్శించండి కానీ రాజకీయంగా విమర్శించండి. ఫ్యామిలీ పరంగా ఎవరు కూడా మీకు కానీ ఎవరు కూడా ఇందులో ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయొద్దు. దయచేసి శాంతియుతంగా ఇవాళ తెలంగాణలో పాలన జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.